వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులకు ఆగమ విద్యున్మణి బిరుదు అందజేత. ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ. గౌరు చరిత రెడ్డి గారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులను ఘనంగా సన్మానించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో జగజ్జనని మాత ఆలయంలో ఆకట్టుకున్న మహిళల నృత్యం. పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రను విజయవంత చేయండి. రాష్ట్ర పారా స్పోర్ట్స్ కార్యదర్శి రామస్వామి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి నిర్వహించారు. వేదాంత దేశిక యతీంద్ర కటాక్షలబ్ధ త్రయ్యంతసార మనవద్య గుణంబుదాగ్ర్యం నారాయణాఖ్య యదిదుర్య కృపాభిషిక్తం శ్రీరంగనాథ యదిశేఖరమాశ్రయామః. మన అహోబిల మఠం పీఠాది పరంపరాధీనంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరంపర ధర్మకర్త మరియు అహోబిల మఠం పీఠాధిపతి 46వ పీఠాధిపతి వారు శ్రీవంశుడబాబు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశిల వారు వారి యొక్క సప్తతి మహోత్సవం అనగా 70 సంవత్సర జయంతి మహోత్సవం, భీమరథ శాంతి అంటారు దీన్ని. వారి యొక్క సప్తతి మహోత్సవాన్ని పురస్కరించి భారతదేశం అంతటా ఉండే దాదాపు 2000 వేద పండితులను ఆహ్వానించి 10 రోజుల పాటు శ్రీభాష్య, గ్రంథ చతుష్టయ, గీతా భాష్య, వేద ఉపనిషత్ భాష్య, రహస్యత్రైసార, పాంచరాత్ర ఆగమ, వైఖానస ఆగమ, గీతా భాష్య లాంటి గ్రంథాన్ని 10 రోజుల పాటు విద్వత్ సభ నిర్వహించి దీనికి పూర్వాంగంనే స్వామివారు జయంతి మహోత్సవం 70వ జయంతి మహోత్సవం మన అహోబిల క్షేత్రంలో బ్రహ్మోత్సవంలో జరిగినది. దాన్ని మొదలుపెట్టి అప్పటి నుంచి ప్రతి నెలలో ఆయన జన్మ నక్షత్రమైన మఖా నక్షత్రాన్ని పురస్కరించి ఒక్కొక్క క్షేత్రాలు వెళ్ళి అక్కడ ప్రతి నెలలో ఈ యొక్క విద్వత్ సభను జరిపి వేద పండితులకి, వారి యొక్క కాలక్షేప అధికారులకి ఈ యొక్క సన్మానాలు ప్రతి నెలలో విద్వత్ సభ నిర్వహించి అనుగ్రహించారు. చివరి దినమైన నిన్న 20వ తేదీ జూన్ 20 నుంచి 30వ తేదీ వరకు 10 రోజుల పాటు మొదట 5 రోజులు విద్వత్ సభ, తదనంతరం ఉండే 5 రోజులు వేద పారాయణములు జరిపి శ్రీరంగం క్షేత్రంలో భూలోక వైకుంఠమని ప్రాశస్త్యం పొందినది. 44వ పీఠాధిపతి, 45వ పీఠాధిపతి వారు బహువిధమైన కైంకర్యాలు అక్కడ జరిపిన వెడల ఈ ఒక్క వైభవాన్ని శ్రీరంగ క్షేత్రంలో అత్యద్భుతంగా 10 రోజుల పాటు నిర్వహించారు. దాంట్లో ముఖ్యమైన వచ్చిన 2000 పండితుల మధ్య ఒక 72 మందిని విశేషంగా ఘనంగా సన్మానించారు. దాంట్లో నేను అహోబిల క్షేత్రంలో 48 సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకుడుగా కైంకర్యం చేస్తున్నాను కనుక నా ఒక కైంకర్యాన్ని అవలంబించి ఈ యొక్క భగవిధమైన సన్మానం అనేది ఆగమ విద్యున్ మణి అనే ఒక టైటిల్ను అనుగ్రహించి దాంతోపాటు ఒక 2 గ్రాము బంగారు కాసు, తదనంతరం ఒక భగవంతునికి ఆరాధన చేసే ఒక వెండి పాత్ర, ఒక శాల్వా, 20,000 రూపాయల సంభావన, తదనంతరం పట్టు చీర పంచలు ఇచ్చి స్వామివారు అనుగ్రహించారు కనుక
దాన్ని నేను ప్రత్యక్షంగా వెళ్ళి దాన్ని స్వీకరించి ఈ పొద్దే లక్ష్మీనరసింహస్వామి కైంకర్యానికి ఇచ్చేశాను. ఆ ఒక్క వైభవాన్ని శ్రీ నృసింహ ప్రియా అనే ఒక ఛానల్లో, అదే కాక ఇంకా బహువిధమైన ఛానళ్ళు ప్రతిరోజు ప్రస్తావించి వస్తున్నారు కనుక ఆ ఒక వైభవం నిన్నటికి సమాప్తమైనది. ఈరోజు స్వామివారు శ్రీరంగంలోనే ఉన్నారు. వారి యొక్క చాతుర్మాస్య వ్రతాన్ని శ్రీవిల్లిపుత్తూరు అని ఆండాల్ గోదాదేవి జన్మించిన క్షేత్రంలో 2 నెలల పాటు అక్కడ విచ్చేసి భక్తుల్ని ఆశ్రయిస్తారు కనుక ప్రతి ఒక్కరికి ఇటువంటిది మమ్మల్ని లెక్క చేసి ఈ ఒక్క పురస్కారాన్ని ఇచ్చినారు కనుక ఆ లక్ష్మీనరసింహస్వామి వారు ఆచార్యులు వారి యొక్క దివ్య చరణారవిందంలో ధన్యవాదాలు తెలిపి సంస్వాప్యం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రీయాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం శ్రీమదే శ్రీవంటడహోగ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. పిలుపు వినియోయని పలుకు ఓ నలుగురుంటే నువ్వు ఆ పలుకుబడితో ప్రజల మది ఏలుతున్నట్టే. ఆరోగ్యం బాగా ఆరోగ్యం చూడాలని నేను తప్పకుండా చూస్తాను. సరే అడవుల్లో తోవల్లే అందించు నీ చేతిని, ఎండల్లో వానల్లో తోడైన గొడుగల్లే నీ నీడ నడిపించని, అయినోళ్ళే అవ్వరా ఊరందరూ నీతోనే రారా ప్రతి ఒక్కరూ, నీ చెలిమి పొందే బలవంతులు. श्री श्री पी सरस्वती नमः ऐं क्लीं सौः सौः क्लीं ऐं वाय नमः ॐ नमः शिवाय।
అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఈ రోజున ప్రపంచంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడా లేనటువంటి విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ మేము తీసుకురావడం జరిగింది. ఈ చైతన్య యాత్రను చేస్తున్నాం. దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల నుంచి అందరూ కూడా మా వేలాదిగా తరలి వచ్చి పారా క్రీడాకారులు మాకు స్పందన తెలియజేశారు. ఖచ్చితంగా మేము పారా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. మా గోనుగొండ కోటేశ్వరరావు గారి అధ్యక్షతన వారు తలపించిన విధంగా మరి ఈ రోజున 500కు పైగా నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి. మాకు ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ చరిత్రలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అన్నమాట. అన్ని మెడల్స్ వచ్చి దేశంలో మరి అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ నిలవడం అనేది చాలా సంతోషకరం. కాబట్టి దీనికి మరి ఎంతగానో కృషి చేసినటువంటి మా మిత్రులు రామస్వామి గారు, మరి వారు సెక్రటరీగా ఉన్నారు, అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు. ఒలింపిక్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ సత్తా, తెలుగోడు సత్తా తెలియాలని చెప్పి ప్రపంచ పటాన మన చరిత్ర లిఖించాలని చెప్పి ఉద్దేశంతో వారు కళ్ళగంటా ఉన్నారు. ఒలింపిక్ మెడల్స్ ఖచ్చితంగా ఎక్కువ రావాలని చెప్పి. అలాగే మేమందరం కూడా మరి ఇక్కడికి విచ్చేసాం. అనేక రోజులుగా మరి చైతన్య రథ యాత్ర పర్యటన చేస్తున్నాం. మా నంద్యాలకి రావడం, మాకు ఇంత ఘనమైనటువంటి స్వాగతాన్ని పలికినటువంటి మీ అందరికి కూడా చప్పళ్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దీనికి ముఖ్య కారకులు డాక్టర్ రవి గారు మరి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మాకు సహకరిస్తూ మరి వారి టీం పారా స్పోర్ట్స్ టీం నంద్యాల వాళ్ళు ఎంతో బాగా కృషి చేస్తున్నారు. రమణయ్య గారు కానీ, డాక్టర్ గారు కానీ, మరి కొంతమంది సెక్రటరీలు, వైస్ జాయింట్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళ టీం అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అలాగే మాకు విషయానికి వచ్చినటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మంత్రివర్యులు, మరి వారికి ఎన్ఎండి ఫరూక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. వారు న్యాయశాఖ, మైనారిటీ శాఖ, సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అలాంటి పెద్దలను కలుసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇప్పటికే డాక్టర్ గారు చెప్పారు. ఇంకో 2 విషయాలు ఏంటంటే 22 ఎకరాలండి వైజాగ్, విశాఖపట్నంలో అంతర్జాతీయ పారా స్టేడియం కూడా నిర్మించబోతున్నారు. అన్ని వసతులతో మన ముఖ్యమంత్రి గారు పూర్తి సపోర్ట్ అందజేసి మాకు సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నాయకుడు పార్లమెంటు స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి, అట్లాగే బూత్ స్థాయి వరకు ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వము ఎంత మంచి చేసింది, మా మంచి ప్రభుత్వము ఏం మేలు చేస్తుంది ప్రజలకు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం ఈరోజు దామగట్ల గ్రామంలో మొదలుపెట్టాను. దామగట్ల అనే గ్రామము వైసీపీ హయాంలో బాగా మెజారిటీ వచ్చిన గ్రామం ఇది. అదే గ్రామానికి వచ్చి ఈరోజు అడిగితే ముఖ్యంగా మహిళల్ని అడిగితే ఎట్లా ఉందమ్మా అని అంటే అందరూ ఒకటే మాట, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై తెలుగుదేశం. ఏదో అంటున్నారు. సంవత్సరంలో మేము చేయాల్సింది చేసాం, అందరికీ తెలుసు. ఆనాడు పెన్షన్లు పెంచుతానని చెప్పి 250 రూపాయలు పెన్షన్లు పెంచాడు. కానీ ఈరోజు మాత్రము 4000 రూపాయలు చేసి, అట్లాగే వికలాంగులకు కానీ లేదంటే పూర్తి హ్యాండిక్యాప్డ్ అయితే కనుక 10,000, 15,000 ఈరోజు ఇస్తున్నారు. అట్లాగే దీపం పథకం కింద వీళ్ళకు 3 సిలిండర్లు ఇవ్వడము, తల్లికి వందనము. ఈరోజు ఎవరిని అడిగినా ప్రతి పిల్లవాడికి, పాపకు మాకు తల్లికి వందనం అందిందమ్మా, 15,000 వస్తుంది అని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అక్కడ ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు కనీసం మీకు ప్రజల్లో ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది మీరు తెలుసుకుంటున్నారా? మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒకడు అంటాడు ఏదో ఊపిరి పీల్చడం అంట, వదలడం అంట.
నాయన మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి పీల్చుకోండి, వదలద్దు. 4 సంవత్సరాల తర్వాత మీరు ఉంటే బాగానే ఉంటే, కాళ్ళు అన్నీ బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళీ ఊపిరి పీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్తున్నాము. ఎందుకు చేయలేకపోయినారు? 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు మీరు. అట్లాంటప్పుడు 5 సంవత్సరాలు చేయని వాళ్ళు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం అందుతూ ఉంటే మరి ఎందుకు వీళ్ళు అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఈరోజు తిరగాలి అంటే 5 సంవత్సరాలు ఏం చేసినారో చెప్పి తిరగండి, అంతేగాని రౌడీ రాజకీయాలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది, మీరు నీతిగా రాజకీయం చేయండి. మీరు 5 సంవత్సరాలు బాగా చేశారు అని అనుకోని ఉంటే 5 సంవత్సరాలు ఏం చేశామని చెప్తూ తిరగండి. కానీ రౌడీలను వెంట వేసుకొని రౌడీ రాజకీయాలు తీసుకొస్తే, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తే మాత్రము ఎవ్వరూ ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉదాహరణకు ఇక్కడే నేను మీ కళ్ళ ముందే అడుగుతాను. ఈరోజు అందరూ లేడీస్ ఉన్నారు ఇక్కడ. అమ్మ, ఏ ప్రభుత్వం బాగుంది? టీడీపీనా వైసీపీనా? మీరే చెప్పండి. మీకు సంక్షేమం ఎక్కడ అందుతుంది బాగా? టీడీపీ కదా. మరి ఇంకా ఏం కావాలా ఈ వైసీపీ నాయకులకు? చెత్త రాజకీయం చేయడానికి మళ్ళీ వస్తున్నారు, జనాలను మళ్ళీ మభ్య పెట్టడానికి, మోసం చేయడానికి మళ్ళీ తిరుగుతున్నారంటే ఎవ్వరు నమ్మరు, ఎవ్వరు మళ్ళీ ప్రోత్సహించరు కూడా. ఖచ్చితంగా చెప్పు దెబ్బలు అయితే పడతాయి మీరు మళ్ళీ పాదయాత్రలకో లేకపోతే వేరే దానిలోకి వస్తే. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులకు ఆగమ విద్యున్మణి బిరుదు అందజేత. ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ, గౌరు చరిత రెడ్డి గారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులను ఘనంగా సన్మానించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో జగజ్జనని మాత ఆలయంలో ఆకట్టుకున్న మహిళల నృత్యం. పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రను విజయవంత చేయండి. రాష్ట్ర పారా స్పోర్ట్స్ కార్యదర్శి రామస్వామి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి నిర్వహించారు.